హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేపీ హోమ్ ఫుడ్స్. ఈ వీడియోలో బేకరీ స్టైల్లో ఇంట్లోని బన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు నేను చూపించబోతున్నాను. ఎగ్ని యూజ్ చేయకుండా, ఓవెన్తో ఎలాంటి పని లేకుండా ఎంతో మెత్తగా ఈజీగా మనం ఇంట్లోనే బన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. 1 టేబుల్ స్పూన్ డ్రై ఈస్ట్ని తీసుకొని 1 గంట ముందు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. 1 కప్పు మైదాకి టేస్ట్కి సరిపడా సాల్ట్, 3 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని బాగా కలిసేట్టు కలుపుకోవాలి. నానబెట్టుకొని ఉంచిన డ్రై ఈస్ట్ను కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకున్నాను. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ స్టిక్కీగా కలుపుకోవాలి. ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేసుకున్నాను. ఇది మీకు ఇంట్లో అవైలబుల్గా ఉంటే యూస్ చేయొచ్చు, లేదా పూర్తిగా స్కిప్ చేయొచ్చు. వీడియోలు చూపించిన విధంగా ప్రెస్ చేసుకుంటూ పిండిని ఇలా కలుపుకోవాలి. 1 బౌల్కి ఆయిల్ పెట్టుకొని 1 గంట పాటు దీన్ని తడి క్లాత్తో కానీ ప్లేట్తో మూత పెట్టి కానీ పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే పిండి కాస్త డబుల్ అయింది. చేతికి ఆయిల్ అప్లై చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇడ్లీ ప్లేట్కు ఆయిల్ అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేస్తూ రౌండ్గా బేకరీ స్టైల్లో బన్ని ప్రిపేర్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. నేను ఇలా 2 ప్లేట్స్ బన్ని ప్రిపేర్ చేసుకున్నాను. వీటిని కూడా తడి కాటన్ క్లాత్ కానీ ప్లేట్లో కానీ వేడి ప్లేసుల్లో ఉంచి గంట పాటు పక్కన పెట్టుకోవాలి. గంట తర్వాత ఓపెన్ చేసి చూస్తే బాగా ఇవి కూడా డబుల్ అయ్యాయి. వీటిపైన రా మిల్క్ను కానీ బటర్ను కానీ ఆయిల్ని కానీ అప్లై చేసి 45 మినిట్స్ మనం బేక్ చేసుకోవాలి. బేక్ చేసుకున్న తర్వాత మనకి ఎంతో రుచికరమైన బ్రెడ్ రెడీ అయిపోయింది. ఇది ఒక 10 మినిట్స్ చల్లారినంత వరకు పక్కన పెట్టుకోవాలి. కాటన్ క్లాత్ వేసి ఎంతో ఫ్లఫీగా ఇంట్లోనే మనకి ఈజీగా బ్రెడ్ని ప్రిపేర్ చేసుకున్నాము. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.